అండి. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ దొండకాయలని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత చిల్లీస్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టండి. కరివేపాకు, వెల్లుల్లి ఇలా దంచి పెట్టండి. కొన్ని పల్లీలు, ఇవి ఉంటే సరిపోతుంది డీప్ ఫ్రై. ఫస్ట్ దొండకాయలు ఫ్రై చేసుకుంటాం. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతుండాలి. దొండకాయలు కలర్కి వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు మిర్చి వేయాలి. ఇలా వేయించుకుంటాం. వెల్లుల్లి వేయించుకుంటాం. ఈ కలర్ వచ్చాక వెల్లుల్లి తీయాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్, ధనియా పౌడర్. ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ వేయట్లేదు, కాకపోతే మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు. ఉంటే ఇంకా కాజులు కూడా వేయచ్చు. చూసారు కదా, దొండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా చేసి టేస్ట్ చేయండి.